యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. సియోనులో నుంచి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింప చేస్తాడు. దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది కనుక దేవుని కొరకు మనం అందరం సిద్ధపడాలి. ఆయన బలమైన కార్యాలు కనులారా చూడాలి. దేవుడు ఐగుప్తులో చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన పట్ల కూడా జరిగించగలడు అని మనం నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. నమ్మకం అనేది దేవునికి మనం మరింతగా దగ్గరగా చేస్తుంది కనుక ఆయన మీద ఆధారపడని నమ్మకంగా ఉండండి. దేవుడు తప్పక మన జీవితాల్లో మేలు చేస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాట ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడట. ఆయన ఎందులో శక్తిమంతుడంటే మనకు క్షేమమునివ్వటానికి, క్షేమమును అభివృద్ధిని కలుగు చేయటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ పిల్లల చదువు, రకరకాల పరిస్థితి, పాడి పంటలు ఎన్నో విధాలుగా మీరు శ్రమిస్తున్నారు, అభివృద్ధి లేదు, ఎంతో ప్రయాసపడుతున్న ప్రయోజనం లేదు. అయితే ప్రభు అంటున్నాడు ఆయన క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడట. మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి కార్యమైనా, ఎలాంటి అద్భుతమైన చెయ్య శక్తి కలిగిన దేవుడు సమస్తము సమకూడి తన పిల్లల కొరకు చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసి ఆయన వెతికినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో శక్తిమంతుడిగా కనబడుతున్నాడు. అద్భుతాలు చేయగలిగిన శక్తిమంతుడిగా, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడిగా, మన జీవితంలో లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన శక్తివంతుడిగా మన జీవితాలను మార్చగలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎంత శక్తిమంతుడు అంటే మారాలంటే అనుభవాలను మధురముగా మార్చగలిగిన దేవుడు. ఎండిపోయిన మన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడు. అట్టడుగున పడిపోయిన మన జీవితాలను మరలా చేయి పట్టుకుని లేవనెత్తే దేవుడు. ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో దేవుడు మీకు క్షేమాభివృద్ధి కలిగ చేయబోతున్నాడు. ఇంతవరకు ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, గొప్ప ఆశీర్వాదం ఏంటో నువ్వు ఎప్పుడు చూడలేదు, ఆయన సాక్ష్యం లేదు. అయితే ప్రభు అంటున్నాడు నేను మీకు క్షేమాభివృద్ధి కలిగ చేయబోతున్నాను. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లబోతున్నావు, అన్ని మార్గాల్లో దీవించబడబోతున్నావు, నీ చేతి పనులు దీవించబడబోతున్నాయి, నీ పిల్లలు దీవించబడబోతున్నారు, నీ భూఫలము, గర్భఫలము, అన్ని విషయాల్లో దేవుడు మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయగలిగిన శక్తిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఏంటి నా జీవితం, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా బ్రతుకని ఒకవేళ ఒంటరిగా కృంగిపోతున్న జీవితంలో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు నీకు క్షేమాభివృద్ధి కలుగ చేయగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అన్ని మార్గాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని విషయాల్లో, అన్ని చేతు పనుల్లో కూడా బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబాల్లోనికి ఈ వాగ్దానం ద్వారా వస్తూ ఉండగా మీరు ఆయన ఆ మాట రిసీవ్ చేసుకోండి. ఆ ప్రతిఫలాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆయన దీవెనను మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా. ఇదిగో మీరు బలాభివృద్ధి కలుగ చేయుటకు, క్షేమాభివృద్ధి కలుగ చేయుటకు, మమ్మల్ని ఆశీర్వదించుటకు శక్తిమంతుడై ఉన్నావన్నా ప్రభువా. ఎంతమంది నశించిపోతున్నారు, పాడైపోయారు, చితికిపోయారు, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆత్మీయ పరంగా పడిపోయిన స్థితిలో ఉన్నారు. వారందరికీ క్షేమాభివృద్ధి కలుగును గాకని పలుకుతున్నారు. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభువా మా బిడ్డలందరి జీవితాల్లో మీరు జరిగించమడుగుచున్నాను. అనారోగ్యంతో బలహీనతతో ఉన్న వారిని యేసు నామములో స్వస్థపరచండి. అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, మహిమ కలిగిన కార్యాన్ని మా బిడ్డలందరి జీవితాలు జరిగించండి. నీ సేవకుడిగా యేసు నామములో దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ ఉదయమే మీ కృపల వర్ధిలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. బలహీనులకు, శక్తిహీనులకు, ఎందుకు పనికిరాని వారికి క్షేమాభివృద్ధి కలుగ చేయుటకు శక్తిమంతుడైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.